ఈరోజు 2025 1994లోని మీరు చూసినటువంటి భారతదేశం సనాతన ధర్మం. ఈరోజు 2025లో మీరు చూస్తున్నటువంటి భారతదేశం సనాతన ధర్మం. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి యాంగిల్ గురించి మనం మాట్లాడుతున్నాం దేన్నైనా కూడా. ఆ రోజు మీరు, ఈ రోజు మీరు ఏం తేడా? దేశకాల పరిస్థితులను బట్టి మారేది ధర్మం. సత్యం ఎప్పుడు మారదు, ధర్మం మారుతూ ఉంటుంది. అంటే ధర్మం అంటే ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దాని సత్యం కాదు, దాని స్వరూపం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీతమ్మ వారు 8000 ఏళ్ల కింద పుట్టి ఆమె ముగ్గేసింది, రామాయణంలో ఉంది మనకు. ఇప్పుడు మన ఆడపిల్లలు ప్లాస్టిక్ ముగ్గు తెచ్చి ఇంటి ముందర అతికించుకుంటున్నారు. అట్లానే మీరు తోరణాలు కట్టేది రామాయణంలో ఉంది 8000 ఏళ్ల కింద. అవే తోరణాలు ఇప్పుడు కడుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆనాటి వైదిక కాలంలో చేసినటువంటి యజ్ఞాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞాల మీద ఫారినర్స్ కూడా పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసారు. చాలా పెద్ద పరిశోధనలతో గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చినాయి వాటి మీద. ఒక యజ్ఞం, ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి క్రమము, దాంట్లో వాడే హవిస్సులు, వాటి ప్రభావము సైంటిఫిక్గా ఎలాంటి మార్పులను కలిగిస్తాయనే దాని మీద చాలా పెద్ద మంచి మంచి రీసెర్చెస్ వచ్చినాయి వరల్డ్ వైడ్గా. సో ఇది ధర్మం అనేటటువంటి స్వరూపం మారుతుంది, కానీ దాంట్లో ఉండే సత్యం ఎప్పుడు మారదు. మాకు మీరు చెప్పే వయసు అంతా సుమారు 33-34 ఏళ్ల క్రితం ముచ్చట కదా ఇదంతా. ఈ 34 ఏళ్లలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది, అట్నే జనాల్లో వేగం పెరిగింది. ఎన్ని వసతులు అవుతున్నాయో అంత వేగము పెరిగింది ఇప్పుడు.